ఇక వరంగల్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేరనున్నారు. తన రాజకీయ గురువు రామ సహాయం సురేంద్రారెడ్డితో ఖమ్మంలో సారయ్య భేటీ అయ్యారు. సారయ్య సొంత గూటికి చేరడం దాదాపు ఖాయమేనని అనుచరులు చెప్తున్నారు. సారయ్య పార్టీ మార్పుపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్నే వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు. వరంగల్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేరనున్నారు. తన రాజకీయ గురువు రామ సహాయం సురేంద్రారెడ్డితో ఖమ్మంలో సారయ్య భేటీ అయ్యారు. సారయ్య సొంత గుటికి చేరడం దాదాపు ఖాయమేనని అనుచరులు చెప్తున్నారు. సారయ్య పార్టీ మార్పుపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్నే వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు. వరంగల్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య చేరనున్నారు. ఇది దాదాపు ఖాయమైనట్లుగా కూడా తన పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. తన గురువు రాజకీయ గురువైన రామ సహాయం సురేందర్ రెడ్డితో ఖమ్మంలో సారయ్య భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం కూడా ఆయన పార్టీలో చేరబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. ప్రసన్న, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరికొంతమంది నేతలు కూడా గులాబీ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ లోకి రాబోతున్నారు. ఇక నిన్ననే వరంగల్ మేయర్ గుండు సుధారాణి జగ్గారెడ్డి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఈ రోజున ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజు సారయ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నము ఖమ్మంలో రామసాయం సురేందర్ రెడ్డి తన రాజకీయ శిష్యుడిగా ఉన్న బసవరాజు సారయ్య భేటీ అయ్యారు. దాంతో పాటుగా తనతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. వారందరినీ చేర్చుకోవాలంటూ కూడా సారయ్య సురేందర్ రెడ్డితో చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజున బసవరాజు సారయ్యతో పాటు వరంగల్ జిల్లాకు చెందినటువంటి మాజీ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్లతో కూడా ఆయన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. గత 2 రోజుల క్రితమే బసవరాజు సారయ్య ఒక కీలక సమావేశం లోపల పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ప్రసంగంలోనే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్ శ్రేణులతో టచ్ ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ లోపల తీవ్ర చర్చ జరిగింది. అయితే బసవరాజు సారయ్య చిరకాలం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. తాను మంత్రిగా పనిచేసినప్పుడు కూడా తనకు ఎంతో మంది సన్నిహితులు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. అయితే వారందరినీ కలుపుకొనే తాను పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చర్చ జరిగింది. ఇక అనుకున్నట్లుగానే ఆయన రామ్ సాయం సురేందర్ రెడ్డిని కలవడం, అదేవిధంగా సీఎం సమక్షంలోనే పార్టీ మారుతున్నట్టు కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎంపీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాలైపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.